పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం మొదలైంది 6 నెలల ముందు. ఈ ప్రస్థానం ఎంతవరకు కొనసాగొచ్చని మీరు అనుకుంటున్నారు? నేను చెప్పనా మీకు, భారతదేశపు యోగి ఆదిత్యనాథ్ వార్న్ ఫ్రమ్ సౌత్ అంటున్నారు ఎక్కడికి వెళ్ళారు. రైట్. ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు మేము షూటింగ్కి వెళ్ళినప్పుడు అంతా అన్నా సార్ అప్పుడే పంటారు అవునా సార్, అవును విజయ్ సార్ పార్టీ వచ్చారు, పవన్ కళ్యాణ్ సార్ ఇన్స్పిరేషన్ தான் పార్టీ அங்கே பவன் கல்யாண் என்ன சார் அவன ஸ்பீச் என்ன சார், அவன் என்ன சார் ஒரு புல்லెట్ మొదలు பேசுறாரு, மக்களுக்கு அந்த மாதிரி లీడర్ వేணும் సార్, అది ఇదని మాట్లాడతాం. తమిళ్ వాళ్ళు ఎవరిని యాక్సెప్ట్ చేయరు అంత ఇదిగా. ముందు వాళ్ళు ఒకటే అన్నారు, మాకు ఇక్కడ అన్నాదొరై అలాంటి లీడర్స్ తోటి పోల్చారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే వస్తే హిందీ వాళ్ళు సార్, మొన్న మహారాష్ట్రలో ఆయన ప్రచారంకి వెళ్ళినప్పుడు దుందుబి మోగించింది, మొత్తం బీజేపీ మొత్తం క్లీన్ స్వీప్ వచ్చేసింది. వచ్చాక అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు చాలామంది మనకు తెలిసిన వాళ్ళు, అన్న నమస్కారం అన్న, నిజంగా గ్రేట్ లీడర్ అన్న, మేము కూడా కాపులే అన్నా, మేము కూడా చౌదరులే అన్నా, మేము కూడా రెడ్లే అన్నా, బయటికి అప్పుడు వచ్చారు ఈయన వచ్చాక. అలాగే ఢిల్లీ ఎలా ఉంది, యోగి అది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఉందండి బీజేపీది, ఆర్ఎస్ఎస్ మెయిన్ బీజేపీకి. అక్కడ ఉన్న బ్రహ్మాండమైన నాయకులు, పార్టీ విధానాలు, పార్టీ పటిష్టం, దాని మీద వాళ్ళ సలహాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఏకగ్రీవంగా యాక్సెప్ట్ చేశారు. రేపొద్దున భారతదేశపు ప్రధాని కూడా వెళ్ళిపోవచ్చు ఆయన. ఇది అతిశయోక్తి కాదు, నా మాట కాదు, ఆర్ఎస్ఎస్ చెప్పిన మాట. ఇలాంటి లీడర్ ఉంటే భారతదేశంలో హిందూ సంస్కృతి మీద ఎవడో టచ్ చేయలేడు అని చెప్పి ఆయన మొత్తం సనాతన ధర్మం మీద ముందుకెళ్ళాడు అద్భుతంగా. ఈ రోజున భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ హిందువులు ఉన్నా సరే, మొన్న నేను 4 నెలల క్రితం యుఎస్ వెళ్ళాను. యుఎస్ వెళ్తే అక్కడ వాళ్ళందరూ ఫాలో అవుతారు పవన్ కళ్యాణ్ని. వాళ్ళందరూ ఏంటంటే దిస్ మ్యాన్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ ఈజ్ గోయింగ్, ఈజ్ డూయింగ్, అది బ్రేవ్ హార్ట్ అండి, అది అందరికీ ఉండదు, లైన్ హార్టెడ్ ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఓన్లీ ఫర్ పూర్ పీపుల్, ఈజ్ బార్న్ ఫర్ పూర్ పీపుల్, ఈ సర్వ్ ఫర్ పూర్ పీపుల్, ఈ డూ ఫర్ పూర్ పీపుల్. ఈ ఆంధ్రప్రదేశ్ని ఎకనామిక్ గ్రోత్లో ఎక్కడికో తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఉన్న వ్యక్తి. ఒకటి మనం అనుకుందామండి, ఒక జెడ్పీటీసీ కాదు, ఎంపీటీసీ కాదు, నరేంద్ర మోడీ వచ్చాడు ఆయన దగ్గరికి. అవును, ఆయన పిలవంగానే ఏ పవన్ ఏ ఆంధీ అన్నాడు, తుఫాన్ అన్నాడు ఆయన. అలాగా ఉంది వాళ్ళందరిలో. సో భవిష్యత్తులో రేపు 2029లో కానీ, అటు సెంట్రల్లో కానీ, ఇటు స్టేట్లో కానీ అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. అది దగ్గరలోనే ఉంది ఆ రోజు. తర్వాత మాకు ఒక విషయం తెలిసింది, పృథ్వీ గారికి ఒక ప్రత్యేకమైన స్థానం పవన్ కళ్యాణ్ గారు ఉంచారు అన్న మాటలు వినబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నేను కూర్చున్నట్టు పార్టీ ఆఫీసులో కూర్చున్నాం. ఎలక్షన్కి ముందు ఒక 60 రోజుల ముందు కండవ వేశారు. మీరు ఏదైనా ఆశిస్తున్నారా అని అడిగారు. టిక్కెట్లు పోవాలి కదా ఇప్పుడు. అవునవును. నాకు ఏమవుతుందండి, మీ బాటలో మీరు అడుగు తీసి అడిగేస్తే అడుగులో నేను ఉండాలండి. రైట్. నాకు అన్నం లేనప్పుడు ఇది వెంకటేశ్వర స్వామి సాక్షి చెప్తున్నా, ఇది మా ఇద్దరి మధ్య జరిగినాయి. అన్నం లేనప్పుడు నేను ప్లేట్ పెట్టుకొస్తే నాకు అన్నం పెట్టండి. బుద్ధి గారు మీరు అలా మాట్లాడకండి. సూపర్. ఈ ఎన్నికలు నా భవిష్యత్తు, నేను పోరాడుతున్నా పేద ప్రజల పక్కన. నా భవిష్యత్తు బ్రహ్మాండం వచ్చిందంటే మీ భవిష్యత్తు చూడటానికి మీకు ఏజ్ ఎంతో నాకు తెలియదు, మీకు అన్నో తమ్ముడు నేను అవుతాను. నాకన్నా చిన్నోడైనా మంచి బాండింగ్ ఉంది. అయితే ఆయన ఒక మాట అన్నారు, ఆ మాట అద్భుతం, శిరోధార్యం. రండి అన్నారంటే కాఫీ తాగాం, బయటకు వచ్చాం, కండ వేశారు, మైక్ ఇలా ఎలా అన్న ఆయన ఎదురుకుండా. ఎందుకంటే అప్పటి నుంచి కొడుతున్నాం ఇలాగే, ఎక్కడ మీటింగ్లు ఉన్నా సరే వచ్చినాయి. నాకు జరుగుతుందేమో కానీ నా మాట యూరోప్లో వినపడింది. గోల్డెన్ హ్యాండ్ అండ్ రాజా అని చెప్పి రేపు ఏప్రిల్లో సన్మానం చేసి ఇస్తారంటే అటు వెళ్ళారు 151, ఇటు వచ్చారు 164 అన్నారు. 2029లో ఎన్ని అండి అన్నాడు. మొత్తం ఇప్పుడు 200 స్థానాలు ఎన్నో వస్తాయి, 175 స్థానాలు పైచులకు ఆంధ్ర రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిని చూస్తారని చెప్పేసి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యత అప్పగిస్తే మీరు నిర్వహించడానికి రెడీగా ఉన్నారా? బ్రహ్మాండం. ఆయన ఏది ఇచ్చినా, ఆయన ఏమిచ్చినా. దీని తర్వాత పద్మవిభూషణ్ ఇవ్వటానికి ఆయనకి బొకే ఇచ్చి కంగ్రాట్స్ చెప్పడానికి వెళ్ళారు. అన్న పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పారన్న, వాడు మాట అంటే మాటే. ఎవరు ఏం చెప్పినా ప్రపంచం తలకిందులైనా ఏమైనా సరే ఏం లేదు, వన్స్ ఈ ప్రామిస్. సో అటువంటి లీడర్ల దగ్గర మేము పనిచేస్తున్నందుకు మేము చాలా ఆనందపడతాం.
వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్, వీఆర్ ప్రౌడ్ టు బి పొలిటీషియన్ విత్ జనసేన అండ్ పవన్ కళ్యాణ్ గారు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రాకి తరలి వస్తుంది అన్న మాటలకు మీరు ఏమంటారు? తరలు రాదండి, ఆయన ఉత్తి మాటలు ఏదో మాట్లాడతారు ఆయన. అసలు అవి మనం మాట్లాడకూడదు. టికెట్ల వ్యవహారాలు ఇవి ఆంధ్రప్రదేశ్కి రాదండి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడది, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్లు ఎక్కువ జరుగుతాయి, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సీనరీలు ఉన్నాయి, ఉపయోగించుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి అని అన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? బ్రహ్మాండమైన లొకేషన్ ఉన్నాయి ఇక్కడ, అద్భుతమైన ఉన్నాయి. కోనసీమ ఉంది, వైజాగ్ ఆ పక్కన ఇవన్నీ మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. అద్భుతంగా చేసుకోవచ్చు మనకి ఇక్కడ అన్నీ బాగున్నాయి. ఒకవేళ మా అధ్యక్షుల వారు ఆశీర్వదించారనుకోండి, మొత్తం షూటింగ్లన్నీ ఇక్కడే జరిగిపోతాయి. మేము ముందుని మేము నడిపిస్తాం. అద్భుతమైన ఇక్కడ సంపద ఉంది, మనం బాగా ఉపయోగించుకుంటాం. ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళిపోమని చెప్పి వాళ్ళు ఎవరు అనలేదు, మనం ఎవరు ఆలోచన. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తెలంగాణలో డెవలప్ చేస్తారు, ఇక్కడ కూడా డెవలప్ చేస్తారు. పృథ్వీ గారు, ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి 2 మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? దేశానికి రాజు, మనం ఎప్పటి నుంచో వింటున్నాం. తల్లికి కొడుకు. నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి వాళ్ళ అమ్మగారు కాలుగుదనం. మొన్న పవన్ కళ్యాణ్ గారు గెలవంగానే డిప్యూటీ సీఎం అయిన వెంటనే వెళ్ళి ఆయన సాష్టాంగ పడిన ధోరణి చూస్తే నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చాయి. వదిన గారికి, వాళ్ళ అన్నయ్య గారికి. అలాంటి కుటుంబ వ్యవస్థ మీద మంచి గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తి, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడు మనకు దొరకటం మన అదృష్టం ఆంధ్ర రాష్ట్రానికి. నిజంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన దీక్షలో ఉన్నారు, హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎంగా. నేను వెళ్ళాను, గట్టిగా ఆయన కౌలించుకున్నాడు. ఆ ఆలింగంలోనే, ఆ స్పర్శలోనే చాలా సమాధానం ఉంది. అది నాకు ఆయనకే తెలుసు. నెక్స్ట్ ఆయన కాళ్ళకి దండం పెట్టా, ఆయన వ్యక్తిత్వానికి దండం పెట్టా, ఆయనలో ఉన్న సనాతన ధర్మానికి దండం పెట్టా, ఆయనలో ఉన్న నీతి నిజాయితీకి దండం పెట్టా. లఫూట్లు చాలామంది పదవుల కోసం కాళ్ళకి దండం పెట్టారు. ఆయన ఎందుకంటే ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా కేర చేయటంటే వెంట్రుకతో సమానం. ఏమండి, ఈ ఒకటే ఒక మనిషి పునర్జన్మ నుంచి వచ్చాడు. ఏది కోవిడ్ తర్వాత సెకండ్ లైఫ్. సో ఈ లైఫ్ పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకి అంకితం. షీఈ్ ద షిప్. ఈ విషయానికి వస్తే అనుకున్న మాటను పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకున్నారని మీరు అనుకుంటున్నారు? అవి జరుగుతాయండి, అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ టాక్స్ జరుగుతున్నాయి. షీజ్ ద షిప్ ఏంటి, ఈయనకి కూడా పడిపోతుంది. ఆయన ఎప్పుడు సీజ్ చేస్తారనేది సంక్రాంతి పండుగ అయిపోయాక మనం బెనిఫిట్ షోలో చూద్దాం. బెనిఫిట్ షోలాగా ఒక్కొక్కరు లోపల దొక్కుతారు. వాళ్ళు చేసిన అక్రమాలకి వాళ్ళ మీద మనకేం కక్షలు లేవండి. పేద ప్రజల డబ్బులు దోచుకున్నారు, కట్టండి, లేకపోతే వెళ్ళండి లోపలికి, అంతే. థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్క ఆంధ్రుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.